This conference will now be recorded. Okay, what are the different data types in Python? So integer is ఒక data type, float is ఒక data type, string is ఒక data type, complex ఒక data type, boolean ఒక data type, list ఒక type, tuple ఒక type, set ఒక type ఇలా ఉన్నాయి మన దగ్గర. బట్ ఈ టుడేస్ మన టాపిక్ ఏంటంటే టైప్ కాస్టింగ్. ఏమంటున్నాం ఇక్కడ? టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ ఆర్ ద టైప్ కన్వర్షన్. టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. దిస్ ఈజ్ అవర్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీన్ని ఏమంటానంటే టైప్ కాస్టింగ్ అంటే మార్చటం. టైప్ కాస్టింగ్ మీన్స్ మార్చుకోవటం. కాస్టింగ్ బయట జనరల్ వర్డ్ కాస్టింగ్. కాస్టింగ్ అంటే ఏంటి సార్? జనరల్ వర్డ్లో కన్వర్షన్ అంటే ఏంటి? మార్చటం. మార్చడం ఒక దాని నుంచి ఇంకో దాన్ని మార్చుకోదాన్ని ఏమన్నాం ఇక్కడ? కన్వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మిల్క్ ఉన్నాయి మీ ఇంట్లో. మిల్క్ని ఎలా మారుస్తాం మనం? కర్డ్ లాగా మార్చుకుంటాం. మార్చుతామా అది తోడేసుకుంటాం. ఒక 5 అవర్స్ 6 అవర్స్ వెయిట్ చేస్తాం. ద ఫార్మాట్ ఈజ్ చేంజింగ్ ఇన్ టు ద కర్డ్. అండ్ కర్డ్ని ఏదో కొన్ని ప్రయోగాలు చేసి దట్ ఈస్ చేంజింగ్ ఇన్ టు ద గీ. కన్వర్షన్ కాదా అది? కన్వర్షన్. అండ్ ద గీ ఏం చేస్తాం? గీ ఈజ్ రెడీ టు ప్రిపేర్ సమ్ స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అరిసెలు, లడ్డూలు, కారపూస ఇలా సమయం దాంట్లో టేస్ట్ కోసం వాటిని ఉపయోగించుకుంటా ఉంటాం. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద కన్వర్షన్. మిల్క్ అనేది కర్డ్ లాగా కన్వర్ట్ చేసాం మనమే. కర్డ్ అనేది గీ లాగా కన్వర్ట్ చేసాం మనమే. గీ అనే దాన్ని స్వీట్స్ లాగా కన్వర్ట్ చేసాం మనమే. దట్ ఈస్ కాల్డ్ ద కన్వర్షన్. అంటే ఏంది? అక్కడేమో మనం చెప్పింది మిల్క్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ ఏంటంటే వాల్యూస్. టు కన్వర్ట్ ద డేటా. టు కన్వర్ట్ ద డేటా. డేటా అంటే వాల్యూస్. టు కన్వర్ట్ ది వాల్యూస్ ఫ్రమ్ వన్ డేటా టైప్ ఇంటూ అనేదర్ డేటా టైప్. ఒక డేటా టైప్ ఉండాలి, దీంట్లో కన్వర్ట్ చేయాలి అనేది డేటా. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్. ఏమంటున్నా? దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ టు కన్వర్ట్ ద వాల్యూస్ని ఎక్కడి నుంచి ఎక్కడ మార్చాలనుకున్నా ఒక డేటా టైప్లో ఉన్నాయి ఇంకో డేటా టైప్లోకి మార్చాలనుకున్నా అటువంటి ప్రాసెస్ని ఏమంటున్నాం? దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. క్లియర్ ఆర్ ఎనీ డౌట్ అందరికి? ఓకేనా? ఓకే, క్లియర్. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిట్లో ఉంటాయి. నాట్ ఓన్లీ పైథాన్, ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్స్. ఓకే, సపోర్ట్స్ ఏముంటాయి మన దగ్గర? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్స్ ద ఫాలోయింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ద ఫాలోయింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఓకే ఆర్ యూజ్డ్ ఫర్ టైప్ కాస్టింగ్ పర్పస్. ఏ పర్పస్ లో వాడుకుంటా వాటిని? టైప్ కాస్టింగ్ పర్పస్. ఈ వాల్యూ మీ దగ్గర మిల్క్ ఉంది, మిల్క్ ని కర్డ్ లాగా మార్చాలి అంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. వన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఐఎన్టీ, నాట్ డేటా టైప్. ఐఎన్టీ ఈజ్ ఏ ఫంక్షన్. వన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఫ్లోట్. వన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్. వన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్. వన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బోల్. ఇవన్నీ ఫంక్షన్స్, నాట్ ది డేటా టైప్. దీస్ ఆర్ కాల్డ్ ద ఫంక్షన్స్. వన్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ బిఐఎన్ ఫర్ బైనరీ. One function is called OCT, octal. One function is called XCX, exam. మీ మిల్క్ని కర్డ్లోకి మార్చాలి. ఇప్పుడు నాకేం కావాలంటే నేను ఇచ్చిన వాల్యూ 8.6. దిస్ వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ 8. 8.6 ఈజ్ ఫ్లోట్. ద ఫ్లోట్ వాల్యూ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఇంటీజర్. అలా మార్చాలన్నప్పుడు ఉపయోగించే ఫంక్షన్స్ ఇవి. మీకు అర్థం కావడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పా, బట్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్, మనకి అవసరం లేదు ఇది. ఇప్పుడు ఇందులో మనం ఐఎన్టీ ఫంక్షన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఐఎన్టీ ఫంక్షన్? ఏం చేస్తాం సార్ ఐఎన్టీ? దీని మెయిన్ గోల్ ఏంది? మనకి ఇది చేసే పని ఏంది? ద మెయిన్ పర్పస్ ఏంది? ద ఐఎన్టీ ఫంక్షన్. ద లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది టైప్ కాస్టింగ్ కాదు, డేటా టైప్స్ అండి. లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? వీ టు డిస్కస్ ద డేటా టైప్స్. ద డిఫరెంట్ డేటా టైప్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి అనుకున్నాం? చెప్పండి ఎవరైనా. ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయన్నాం? ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి? ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి? ఓన్లీ నంబర్స్. ఓన్లీ నంబర్సే. ఓన్లీ నంబర్సే, దీంట్లో ఏముండదు. ఫ్లోట్ డేటా టైప్ అంటే ఏంటి? నెంబర్స్ ఉండాలి. నెంబర్స్ ఉండాలి విత్ డెసిమల్ పాయింట్ ఉండాలి. నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్, రైటా? స్ట్రింగ్ అంటే ఏంది? స్ట్రింగ్ అంటే ఏముండాలి? దీంట్లో ఆల్ఫాబెట్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. కాంప్లెక్స్ అంటే ఏంటి? ఏ ప్లస్ బీజే ఫార్మాట్, ఏ ప్లస్ ఐబి ఫార్మాట్.
complex numbers maths lo. But in Python, the complex number format is a plus bj. Bool. Bool ante true లేదా false. True లేదా false. This is true for 1. This is true for 1 and the false for 0. అలానే ఉండాలి మన దగ్గర గుర్తుపెట్టుకోండి. ఓన్లీ నంబర్లు, నంబర్తో పాటు డాట్ సింబల్. నేను ఇప్పుడు ఇలా రాశా 8 ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా, కాంప్లెక్సా, బూలియనా? ఇంటీజర్. నేను కోపం వచ్చి 8.0 పెట్టా. ఏంటి 8.0ని ఇలా ఇచ్చా. ఏంటిది స్ట్రింగ్. స్ట్రింగ్ 8 + 3j పెట్టా, కాంప్లెక్స్. ట్రూ పెట్టా, ఏంటి బూలియన్. ఇది తెలుసా? అర్థమైంది కదా? అది అర్థమైతే ఎంతవరైనా పోవచ్చు. ఇప్పుడు మన టాపిక్ ఏంది? టైప్ కాస్టింగ్. కన్వర్ట్ చేసుకోవటం. ఒక వాల్యూని ఇంకొక వాల్యూలోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? INT. దిస్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ అదర్ వాల్యూ ఇంటూ ఇంటీజర్ డేటా టైప్. ఇందులోకి మార్చుకుంటుంది ఇంటీజర్ డేటా టైప్, ఎక్సెప్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ మాత్రం మార్చము. కాంప్లెక్స్ నెంబర్ తప్పితే అన్ని నువ్వు ఏ వాల్యూ ఇచ్చినా దాన్ని దేనిలోకి మారుస్తున్నా ఇంటీజర్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర ఉన్న మిల్క్ని దేంట్లో కన్వర్ట్ చేస్తున్నావు? కర్డ్. ద కర్డ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఘీ. ద ఘీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ స్వీట్స్. దట్ ఈస్ ద కన్వర్షన్. కన్వర్షన్ అంటే అది. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? సరదా చెప్తారండి, జనరల్ ఎగ్జాంపుల్ బాగోతుంది, అయినా వినండి. ఓ గుడ్ బాయ్ ఉన్నాడు. ద గుడ్ బాయ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ బ్యాడ్ బాయ్. చేయలేమా? గుడ్ బాయ్ యూ వాంట్ మిల్క్. నౌ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ద బ్యాడ్ బాయ్ చేయటం. ఏం చేయాలి? నవ్వుతున్న మనోడు చరణం. ఏం చేయాలి? దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏం చేయొచ్చు మనం? కన్వర్టింగ్ ఆటోమేటికల్లీ. లేదా ఒక బ్యాడ్ బాయ్ ఉండు, ద పర్సన్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ద గుడ్ బాయ్. ఎనీవన్, ఏదైనా పర్లేదు, అబ్బాయిలే కాదు అమ్మాయిలే, ఎవరైనా మనం ఏదైనా చెప్పచ్చు. ఓన్లీ గుడ్ బ్యాడ్ బాయ్ అంటే అమ్మాయిలు అయితే మనలో కోపం వస్తేమో అట్లా ఏం లేదండి. ఏమంటున్నావు? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్. ఏం చేస్తున్నా? టు కన్వర్ట్. ఏం చేస్తుంది? టు కన్వర్ట్ అదర్ వాల్యూస్ ని దేనిలోకి మార్చుకుంటుంది? అది ఇంటీజర్. ఎక్సెప్ట్ ఏం మాత్రం చెప్తున్నా నేను? కాంప్లెక్స్. వెరీ ఇంపార్టెంట్, వినండి జాగ్రత్తగా. నౌ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి. ఇంటీజర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ బేస్ 10. వాట్ ఈజ్ బేస్ 10? రేపటి క్లాస్లో మాట్లాడదాం. బేస్ 10 అంటే డెసిమల్ నెంబర్ అని అర్థం. విల్ డిస్కస్ ఫర్ టుమారో. నేను ఇచ్చిన వాల్యూ 9.3. 9.3 is float. This 9.3 is float. This float value is converting into integer. Are you clear or not, Deepika? Okay, now, right? This 9.3 is converting into integer. And the integer of 125.9. Yes. Integer of 6. What is the output? ఇచ్చిన వాల్యూ ఏంటి? ఫ్లోట్ వాల్యూస్ అక్కడ ఇచ్చినాయి. ఫ్లోట్ వాల్యూ దేంట్లో కన్వర్ట్ అయినాయి ఇప్పుడు? ఇంటీజర్. ఇంటీజర్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూ. దట్ ఈస్ 5 స్ట్రింగ్. ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ, కన్వర్ట్ అయిందా లేదా? వాట్ ఈస్ ఇంటీజర్? ట్రూ. ట్రూ ఈస్ బూలియన్ వాల్యూ. దిస్ బూలియన్ వాల్యూ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ట్రూ ఫర్ 1. ఇంటీజర్లోకి వచ్చింది. ఇంటీజర్ ఆఫ్ ఫాల్స్. ఎస్. ఇంటీజర్ ఆఫ్ రామ్. ఇది స్ట్రింగ్. బాగా గుర్తుపెట్టుకో, ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. ఇప్పుడు తేడా అయింది. ఏమున్నాయి? ఈ స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూ ఆల్ఫాబెట్స్, ఈ స్ట్రింగ్ లోపల ఉన్న వాల్యూ డిజిట్స్. అది మార్చింది కానీ దీన్ని మార్చలేవు. మార్చలేక ఏం చెప్తుంది? బాబుని దండం పెడతా, వాల్యూ ఎలా అని చెప్తుంది. ఓకేనా? అండ్ ఇంటీజర్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ 9 + 6j. కాంప్లెక్స్ నెంబర్ని అసలే మార్చని చెప్తాను. ఒకసారి మొత్తం జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. ఇందాక చెప్పుకున్నాం, మిల్క్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ కర్డ్. కన్వర్షన్ అయిందా లేదా? మిల్క్ దేంట్లో కన్వర్ట్ అయింది? కర్డ్. లేదు సార్, మిల్క్ కర్డ్ మార్చారు కదా సార్. శాండ్ తెచ్చి కర్డ్ మార్చమంటే, శాండ్ తెచ్చి మార్చమా? దానికి శాండ్ కర్డ్లో మార్చండి, నమిలి మింగురాని చచ్చిపోతాం మనం. అంటే అక్కడ ఏమవుతుంది? అక్కడ వాల్యూ ఎర్రర్. ఇది డిస్ప్లే ద వాల్యూ ఎర్రర్. డేటా టైపే మారిపోయింది. ఓకేనా? టైప్ మారిపోయింది. మిల్క్ అనేది మనకి ఐటమ్.
తినే ఐటమ్, ఈటింగ్ ఐటమ్. బట్ శాండ్ అనేది ఈటింగ్ ఐటమ్ కాదు కదా. సో ఎర్రర్ రికార్డులోకి మారదు, దాని డిస్ప్లే ఎర్రర్. ఇలానే ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు ఇచ్చిన వాల్యూ 9.3 అండి. ఎగ్జాంపుల్ జాగ్రత్త చూసుకోండి. నువ్వు ఇచ్చిన వాల్యూ 9.3 అయితే అది మంచిగా హ్యాపీగా వాల్యూ మారి 9 అయింది. నువ్వు ఇచ్చిన వాల్యూ 125.9 అయితే వాల్యూ మారి 125. నువ్వు ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్ ఎనీ అదర్ వాల్యూ అయితే 6 అయింది. 5 ఈజ్ స్ట్రింగ్, ఎందులోకి మార్చింది అది మనకి ఇంటీజర్. ట్రూ ఈజ్ బూలియన్, ఎందులోకి మార్చాము అది మనం నోరు తెరవాలి, ఎందులోకి మార్చాం దాన్ని ఇంటీజర్. ఫాల్స్ ఈజ్ బూలియన్, ఎందులోకి మార్చాం దాన్ని. మరి అదే ర్యామ్ ఆర్ సంథింగ్, ర్యామ్ ఎర్రర్. ఏ ఎర్రర్? అరే బాబు పెద్ద బండ తెచ్చి నువ్వు కవర్ చేయమంటే ఎర్ర చేశాను రా, వాల్యూ ఎర్రర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వాల్యూలో ఎర్రర్ ఉందని చెప్తుంది. అదే నీ కాంప్లెక్స్ టైప్, అసలు కాంప్లెక్స్ టైప్ మార్చను అని ముందే చెప్పేసినాడు మనం. వీ కెనాట్ కన్వర్ట్ ద కాంప్లెక్స్ టైప్. ఇక్కడేమో జాగ్రత్త చూసుకోండి, ఏమొచ్చిందంటే ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ను మార్చినాం, ఈ స్ట్రింగ్ను మార్చట్లా. స్ట్రింగ్ టైప్ మార్చుకుంటాం, కానీ స్ట్రింగ్లో ఉన్న వాల్యూ ప్రాబ్లం. సో డిస్ప్లే ద వాల్యూ ఎర్రర్. ఇక్కడ కాంప్లెక్స్, అసలు కాంప్లెక్స్ టైప్నే మార్చు, నేను ముట్టుకోలేము కాంప్లెక్స్ టైప్ చెప్తాను. ఇట్ ఈస్ కాల్డ్ ద ఇంటీజర్ ఐఎన్టీ ఫంక్షన్. అర్థమైందా లేదా? ఇది రోజు ప్రోగ్రాంలు ఉపయోగిస్తామండి మనం, నో ప్రాబ్లం మీకు. నెక్స్ట్ వన్, the next function is called float function. Float. The next function is called as a float. What is the float? This function is used to convert any other value into, ఇందులోకి మాత్రం అని చెప్తున్నా, float. A simple changing ఏం except complex. ఏ నెంబర్ అన్న ఇవ్వు, దాన్ని దేంట్లోకి మార్చుకోరా బాబు అని చెప్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫ్లోట్లోకి మార్చుకోరా అని చెప్తున్నా. దీని ఎగ్జాంపుల్ ఎక్కడ ట్రై చేసుకోండి, పైథాన్ షెల్ ప్రాంప్ట్కి వెళ్ళి ట్రై చేసుకోండి. ఎక్కడ? పైథాన్ షెల్ ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు మారుద్దాం పట్టండి. ఎలా మార్చాలి, ఎలా మార్చుకుంటాం? ఫ్లోట్ ఆఫ్ 9. ఇప్పుడు 9 అనేది ఏం వాల్యూ? నోరు తెరవాలి. 9 అనేది ఏంది? ఈ ఇంటీజర్ని దేంట్లోకి మార్చరా బాబు అని చెప్తున్నా ఇప్పుడు నేను, ఫ్లోట్. ఓకే, ఎట్లా? నేను బ్యాంకులోకి వెళ్ళి 6,000 డిపాజిట్ చేశాను. నేను డిపాజిట్ చేసిన వాల్యూ ఈజ్ ఇంటీజర్, 6,000 ఈజ్ ఇంటీజర్. బట్ నాకు వచ్చే అవుట్పుట్ ఈజ్ స్ట్రింగ్. ఏమన్నా పెద్ద మెసేజ్ వస్తుంది సెల్ ఫోన్కి, యు ఆర్ డిపాజిటెడ్ సో అండ్ సో అమౌంట్ ఆఫ్టర్ డిపాజిటింగ్ యువర్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్. మరి నేను డిపాజిట్ చేసిన ఇంటీజరేగా, నాకు 6,000 అని మెసేజ్ రావచ్చుగా. 6,000 మెసేజ్ వస్తే యూజర్కి అర్థంగా ఏ మెసేజ్ వస్తుంది? యువర్ డిపాజిట్ అమౌంట్ ఈజ్ 6,000 రూపీస్ సో అండ్ సో ఇన్ సో అండ్ సో మెషిన్ ఆర్ ఇన్ సో అండ్ సో వే. అది ఫోన్ పేనా, గూగుల్ పేనా, ఏటీఎమా, ఇంకెవరి దగ్గర వచ్చినాయా చెప్పి ఆఫ్టర్ డిపాజిటింగ్ యువర్ అమౌంట్ సో అండ్ సో అని ఇంగ్లీష్లో అవుతుంది మొత్తం. ఇచ్చేదాన్ని ఏమన్నా మనం ఇప్పుడు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. అర్థమైందా? అర్థం కాదు క్లియర్. సార్ నేను ఇచ్చింది ఇంటీజర్ సార్, నాకు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే అవుతుంది అంతే. నువ్వు ఇచ్చింది స్ట్రింగే, అవుట్పుట్ ఏమొచ్చింది కదా. ఇది మనం ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాక్సులు పెట్టి ఉంటాయి, అందులో 25 రూపాయలు వేస్తామని కూల్ డ్రింక్ వస్తుంది బయటికి. నువ్వు నీ డబ్బులు ఎలా కన్వర్ట్ అయిపోయినాయి? కూల్ డ్రింక్ లా కన్వర్ట్ అయిపోయినాయి. ఇది కూడా అంతే, కూల్ డ్రింక్స్ లా కన్వర్ట్ అయ్యింది దానికి. ఫ్లోట్ ఆఫ్ 9 ఈస్ కన్వర్టింగ్ ఇంటూ 9.0. ఫ్లోట్ ఆఫ్ 125, what your output? 125.0. float of true. integer of true అంటే ఎంత వచ్చింది ఇందాక? integer of true ఎంత వచ్చింది? ఇప్పుడు float of true అంటే 1 1.0 1.0 చెప్పాలి, కంప్యూటర్ తప్పు చెప్తుంది పాపం. float of false 0.0. ఓకే, float of string, ఫ్లోట్ ఆఫ్ రామ్. నేను ఆలోచించిన బాలరామ్ని మార్చి స్ట్రింగ్లో ఫ్లోట్లో కంటే ఏమంటుంది? వాల్యూ వేయాలి. ఫ్లోట్ ఆఫ్ 9 + 4j అసలు ఎర్రర్ మాత్రమే ఉంటాం కాబట్టి. అర్థమైంది అనుకున్న అందరికీ. ఏమైనా డౌట్? రన్నింగ్లో ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి ఏమీ డౌట్ ఉండదు, వచ్చేస్తుంది. నేను ఇచ్చిన వాల్యూ 125 అయితే అవుట్పుట్ ఏంది? ఓకే, నేను ఇచ్చిన వాల్యూ 2 అయితే అవుట్పుట్ ఏంది? 1.0.
నేను ఇచ్చిన వాల్యూ ఫాల్స్ అయితే అవుట్పుట్ ఏంది 0.0. నేను ఇచ్చిన వాల్యూ స్ట్రింగ్, మై స్ట్రింగ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఫ్లోట్. నేను ఇచ్చిన వాల్యూ రామ్, ఏంటది వాల్యూ ఎర్రర్. ఎర్రర్ రావాలా సార్? ఎందుకు సార్ ఎర్రర్ అంటే ఇది స్ట్రింగే, ఇది స్ట్రింగే. ఆ స్ట్రింగ్ లో ఉన్నాయన్నీ ఆల్ఫాబెట్స్, ఈ స్ట్రింగ్ లో ఉన్నాయన్నీ ఆల్ఫాబెట్స్, దీంట్లో ఉన్నాయి నెంబర్లు. అందుకే దాన్ని డెసిమల్ నెంబర్ అంటాం. దీని గురించి రేపు డీటెయిల్గా మాట్లాడతాం, చాలా ఇంకా 1 hour చెప్తాం. ఓకే, రేపటి క్లాస్ కానీ మీరు ఏం కంగారు వద్దు. వాట్ ఈజ్ డెసిమల్ నెంబర్, వాట్ ఈజ్ బైనరీ నెంబర్, వాట్ ఈజ్ ఆక్టల్ నెంబర్, పెద్ద ప్రోగ్రామ్ అది చెప్పే మీకు ఈ 3 చెప్తాం. అప్పటిదాకా ఈ 3 చెప్తాం. చాలా కొత్త కాన్సెప్ట్, అది బాగుంటుంది. ఓకేనా? నౌ అండ్ we cannot convert the complex type to display the type error. అందరికి అర్థమైందా? ఫ్లోట్ అక్కడ చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు, మాట్లాడవచ్చు అండి, నో ప్రాబ్లం. చెప్పండి నాకు అమ్మా. ఓకే, రైట్, ఫైన్, థ్యాంక్ యూ. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానండి? ఓకే, స్ట్రింగ్ ఉందా? ఏముంది కదా. ద థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాంప్లెక్స్. ఇది ఏం చేస్తాం సార్? కాంప్లెక్స్ ఏదైనా పర్లేదు, అక్కడ ఏది ఉంటే అదేలేండి. థర్డ్ వన్ స్ట్రింగ్ పెట్టుకున్నాలి, మీకు ఈజీగా అర్థమైంది. ద థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ, ఇది STR పెట్టి ఏడ కాంప్లెక్స్ పెడతాం. ఏదైనా పర్లేదు, రూల్ ఏం లేదండి, అలా రాసిన ఇబ్బంది లేదు. స్ట్రింగ్ అన్నమని పెట్టాను. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ అదర్ వాల్యూ ఇంటూ ఏ టైప్లోకి మార్చుకోవడం, అది స్ట్రింగ్ డేటా టైప్, ఎక్సెప్ట్ కాంప్లెక్స్ కాదు, ఇంక్లూడింగ్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ని కూడా మారుస్తుంది. స్ట్రింగ్ అనగానే మీకేంది? hello is string, this string, where good morning is string, good morning to all is string. This string is enclosed by single quotes. కంపల్సరీ ఉండాలా వద్దా సింగిల్ కోట్స్ లో? ఇటు పక్క ఎందులో రాయాలి? ఇప్పుడు ఇటు ఇక్కడ సింగిల్ కోట్స్ లో 100% మనం రాయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఛాన్స్. లేదు సార్ నాకు కోపం వచ్చింది, సింగిల్ కోట్స్ అంటే ఇష్టం లేదండి అంటే పెట్టుకో, డబుల్ కోట్స్ కంపల్సరీ కాదు, నీ ఇష్టం. అది అన్నా ఇష్టం లేదు సార్, ఇలా ఉండాలనుకుంటే ఇలా పెట్టు, ఇలా అయినా ఇష్టం లేదంటే ఇలా పెట్టేసుకో. ఈ రెండు వాడడం లేండి. ఎక్కువ మనం ఉపయోగించేది అంటే సింగిల్ కోట్స్. అమెరికాలో ఎక్కువ ఉపయోగించేది డబుల్ కోట్స్. ఒక సిచ్యువేషన్ బట్టి మనం ఎక్కువ సింగిల్ కోట్స్ వాడుతాం. దిస్ ఫంక్షన్ ఈజ్ టు కన్వర్ట్ ఎనీ అదర్ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ డేటా టైప్. ఇందులోకి మార్చుకున్నది వాల్యూస్ మన డైరెక్ట్గా స్ట్రింగ్ డేటా టైప్లోకి చేంజ్ చేస్తాం. ఇప్పుడు నాకు మాత్రం చూడండి, ఏ వాల్యూ నేను ఇస్తా దాన్ని స్ట్రింగ్లోకి మారుస్తున్నాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, STR ఆఫ్ 9. 9 అనే వాల్యూ ఏ వాల్యూ? దిస్ 9 వాల్యూ ఈజ్, దీన్ని దేంట్లోకి మార్చాను ఇప్పుడు నేను? స్ట్రింగ్. STR ఆఫ్ 125. 125 అనే వాల్యూ ఏ వాల్యూ? ఇంటీజర్. దిస్ ఇంటీజర్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్. STR ఆఫ్ 12.9. STR ఆఫ్ 3.9. ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్. అంటే మరి సింగిల్ కోట్స్ లో వస్తుంది చూసుకోండి. మనం ఏం చేయట్లా, STR ఆఫ్ ట్రూ. ఇంటీజర్ ఆఫ్ ట్రూ అంటే 1 వచ్చింది, ఫ్లోట్ ఆఫ్ ట్రూ అంటే 1.0 వచ్చింది. STR ఆఫ్ ట్రూ అంటే ట్రూ ఇస్ సింగిల్ కోట్స్. మళ్ళీ 1 రాదండి, 1 రాదు, గుర్తుపెట్టుకోండి. STR ఆఫ్ ఫాల్స్, ఫాల్స్ ఇస్ ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోట్స్. STR ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, చూసుకోండి అన్ని జాగ్రత్తగా. ఇంటీజర్ టు స్ట్రింగ్, ఇంటీజర్ టు స్ట్రింగ్, ఫ్లోట్ టు స్ట్రింగ్, బూలియన్ టు స్ట్రింగ్, బూలియన్ టు స్ట్రింగ్, కాంప్లెక్స్ టు స్ట్రింగ్. ఓకే, యాక్చువల్ కాంప్లెక్స్ నెంబర్ చూడండి ఎలా ఇచ్చిందో అలానే ఇచ్చింది, ఎన్క్లోజ్ బై ద సింగిల్ కోట్స్. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నా, మనకు అర్థమైంది అనుకుంటారు కదా. ఇలా పైన లాగా 50 మార్కులు పెట్టే అవసరంలా మీకు అర్థమైపోద్ది, ఇబ్బంది ఏం లేదు. నో ప్రాబ్లం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దిస్ ఇస్ ఎన్క్లోజ్ బై ద సింగిల్ కోట్స్. క్లియర్? ఎనీ డౌట్? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంటీజర్ ఆఫ్ 4.2 ఇచ్చారు. ఏమైంది దీని ఆన్సర్? ఎంత వస్తుంది? 4. ఇంటీజర్ ఆఫ్ ఏమి ఇవ్వాల, ఇప్పుడు ఏమైంది? ఏమి ఇవ్వాల, బ్రాకెట్లో ఏమి ఇవ్వాల ఇక్కడ. అట్లానే ఫ్లోట్ ఆఫ్ అని ఏమి ఇవ్వాల, ఏమొస్తుంది? అట్లానే STR ఆఫ్ అని చెప్పి ఏమి ఇవ్వాల, ఏమొస్తుంది? ఏమి ఇవ్వకపోతే దీని లోపల ఏమున్నట్టు అంటే ఇక్కడ 0 ఉన్నట్టు లెక్క. ఆన్సర్ 0.
దీని లోపల కూడా 0 ఉన్నట్లు లెక్క. ఆన్సర్ 0.0. దీని లోపల ఎంటీ స్ట్రింగ్ సింగిల్ కోర్స్ ఉత్తగట్టు ఉంటాయి అంతే, ఏముండదు. ఒకసారి చూడండి, ఏమి ఉండకపోతే ఏమి ఉంటాయి. ఓకే, ఏమి ఉండకపోతే ఏముంటాయి మన దగ్గర చూడండి. ఇంటీజర్ ఆఫ్ ఏమీ లేదు, ఏమీ లేకపోతే బై డిఫాల్ట్ ఎంత, బై డిఫాల్ట్ వాల్యూ, ఇక బై డిఫాల్ట్ వాల్యూ టెర్మినాలజీ చూసుకోండి జాగ్రత్తగా. ఫ్లోట్ ఆఫ్ ఏమీ ఇవ్వకపోతే బ్రాకెట్లో బై డిఫాల్ట్ ఎంత ఉంది అక్కడ, ఎక్స్ ఈక్వల్ ఎంత పెట్టుకుంది అక్కడ. నువ్వు ఇవ్వకపోతే నేను ఇచ్చినండి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, ఇప్పుడు 4, ఎక్స్ వాల్యూ ఇస్ 4, నేనేమి ఇవ్వలేదు. ఇప్పుడు వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈక్వల్ టు 7 అన్నా ఒకటే, వచ్చిన అవుట్పుట్ 7.0. ఏమీ ఇవ్వకపోతే దాంట్లో ఏమన్నట్లు అక్కడ 0. ఎస్టీఆర్ ఆఫ్ అని ఏమి ఇవ్వలేదు అనుకో, ఏమన్నట్లు ఎంటీ స్ట్రింగ్. నిద్రపోవాలి రాత్రిపూట, క్లాస్లో కాదు. ఇట్ ఈస్ కాల్డ్ ఎంటీ స్ట్రింగ్. ఎంటీ స్ట్రింగ్ ఏమంటాం, అర్థమైందా లేదా చెప్పండి. కొంచెం నా ఆవేదన మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనమ్మా, అందుకని స్ట్రింగ్ దగ్గర దీన్ని పెట్టుకోండి. ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది ఇక్కడ, రోడ్డు దగ్గర ఏంది, ఏమి ఇవ్వకపోతే ఏమొస్తుంది, ఎంత వస్తుంది, 0. ఇంటీజర్ దగ్గర ఏమి ఇవ్వకపోతే ఏమొస్తుంది, బై డిఫాల్ట్ వచ్చే వాల్యూ అంతే ఇక్కడ. అలా వినిపోతే కాదు, ఇవన్నీ ల్యాప్టాప్లో పెట్టుకొని కూర్చొని చూసుకోవాలి ఒకసారి. మీరు జస్ట్ విని వెళ్ళిపోవటం కాదు ఇది, సో ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. అండ్ దెన్ అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ కాంప్లెక్స్ డేటా టైప్. ఇదేం చేస్తుంది, ఈ వాల్యూస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ అదర్ వాల్యూ ఇంటూ ఏ టైప్లోకి మార్చుకుంటుందని, టు కన్వర్ట్ ఎనీ అదర్ వాల్యూ ఇంటూ ఏ టైప్లోకి మార్చుకుంటుంది, కాంప్లెక్స్ టైప్లో. ఏ టైప్లోకి మార్చుకుంటుంది మనకి, అది కాంప్లెక్స్ డేటా టైప్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎనీ అదర్ వాల్యూ ఇంటూ కాంప్లెక్స్ డేటా. ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ద వాల్యూ టు కాంప్లెక్స్ డేటా టైప్. వాట్ ఈస్ ద కాంప్లెక్స్ డేటా టైప్, కాంప్లెక్స్ డేటా టైప్ అంటే నేను చెప్పుకున్నా ఏ ప్లస్ ఐబి. ఐబి అంటే మ్యాథ్స్లో ఏమంటాం వాటిని, మ్యాథ్స్లో ఐబి, మరి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఏ ప్లస్ బీజే. వాట్ ఈజ్ ఏ, రియల్ పార్ట్. వాట్ ఈజ్ బి, ఇమాజినరీ పార్ట్. ఏ ప్లస్ ఐబి, ఇట్స్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. క్లియరా కదా, ఏ ప్లస్ ఐబి, ఏ ప్లస్ ఐబి, ఏ ఫర్ రియల్ పార్ట్, బి ఫర్ ఇమాజినరీ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, దీన్ని మీకు 2-3 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెథడ్ 1 ఏంది, ఇది ఎక్కడ ఉన్నదాన్ని మీకు చూసుకోండి జాగ్రత్త. మెథడ్ 2 ఏంటి, థర్డ్ మెథడ్ ఏంది, మెథడ్ 3 ఏంది. ఓకే, మెథడ్ 1 ఏమీ ఇవ్వలేదు, కాంప్లెక్స్ ఆఫ్ ఏమీ ఇవ్వకపోతే రియల్ పార్ట్ ఎంత, బై డిఫాల్ట్ వాల్యూ ఇందా చెప్పుకున్నాం మనం. ఇంటీజర్లో బై డిఫాల్ట్ ఎంత 0, ఫ్లోట్లో బై డిఫాల్ట్ ఎంత 0.0. అదే మీకు బై డిఫాల్ట్ స్ట్రింగ్లో ఎంటీ స్ట్రింగ్, ఇక్కడ బై డిఫాల్ట్ రియల్ పార్ట్ ఎంత 0, ఇమాజినరీ పార్ట్ ఎంత 0. ఒకవేళ ఇప్పుడు నేను కాంప్లెక్స్ ఆఫ్ రియల్ పార్ట్ ఎక్స్ అన్నా, ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఏమి ఇవ్వట్లేదు, సో ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ ఏమైతే అండి 0. ఇప్పుడు కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, రియల్ పార్ట్ ఎంత ఎక్స్, ఇమాజినరీ పార్ట్ ఎంత వై. అర్థమైందా నా ఆవేదన, రైటా. రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ మెథడ్, చూడండి జాగ్రత్తగా. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఎక్స్ ఇంటూ రియల్ పార్ట్ and y into imaginary part. Imaginary part. X value into real part, y value into imaginary part. Clear or not? This method is used to convert. Okay. But this method is used to convert. This method is used to convert. Okay. Right. ఏమీ లేదు కాబట్టి ఎంత కదా, రియల్ పార్ట్ ఇస్ 0 and imaginary part is 0. Both 0 ne. Okay. This method is used to convert x value into real part and imaginary part is 0. అర్థమైందా, డౌట్ ఏమైనా ఉందా? ఓకేనమ్మా,
దీన్ని ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఓకే, ఇక్కడ రెండు జీరోలే అంటే నువ్వేం పంపించాలి అక్కడ 0 0 అంటే ఆన్సర్ ఎంత 0 ప్లస్ 0 అంటే నీకు వచ్చే ఆన్సర్ ఎంత? ఓకేనా లేదా? పాయింట్ క్యాచ్ చేశారా లేదా? నేనేమీ పంపించలేదు, ఒక్క వాల్యూ కూడా పంపించలేదు. ఒకసారి చూసుకోండి. నాకు ఏమీ పంపించకపోతే వచ్చే అవుట్పుట్ ఏంటి? కాంప్లెక్స్ ఆఫ్ బ్రాకెట్లో ఏమీ లేదు, ఏమీ లేకపోతే రియల్ వాల్యూ 0, ఇమాజినరీ వాల్యూ 0 ప్లస్ 0 0 కాంప్లెక్స్ ఆఫ్ 9 పంపించా. వాట్ ఈజ్ అవుట్పుట్? 9 ప్లస్ గట్టిగా అమ్మా ఇందుగా నీ పేరు నోరు తెరు పక్కకుండా గట్టి మాడాలి. 9 ప్లస్ 1.2 1.8 1.8 plus 0 complex of string complex of true complex of false. గట్టిగా నోరు తెరవాలి. కంపల్సరీ 0 ప్లస్ 0 అంటే 0 ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తే ఏమైంది? ఇప్పుడు ఒకటే ఆర్గ్యుమెంట్ ఇచ్చాము, వచ్చిన మెథడ్స్ ఇవి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ అర్థమైందిగా? నేను క్లియర్ చెప్పాల్సిన అవసరం లేదుగా. యారో మార్కులు పెట్టి కావాలంటే రాసుకోండి, మీరు అర్థం కాదని రాసుకోండి, ఇవ్వండి ఇస్తా, లేకపోతే లేదు. అర్థమైపోద్ది మీకు, సింపుల్గా అలాగే అవసరం లేదు. మరి ఫస్ట్ దానికి ఇది ఏమీ లేకపోతే ఏమవుతుందండి? ఫస్ట్ దానికి ఇది అవుట్పుట్, ఉన్నదానికి ఇది. మూడోది ఏంది? మరి రెండు ప్రొవైడ్ చేయాలి. ఏమి ఇవ్వాలి? ప్రొవైడింగ్ 2 వాల్యూస్, ఇమాజినరీ వాల్యూ ఇవ్వాలి, రియల్ వాల్యూ. ఇప్పుడు రాయండి. ఇప్పుడు ఏమవుతుంది? కాంప్లెక్స్ ఆఫ్ 9, 4 9 ఏ వాల్యూ అయితే అక్కడ కనపడుతుంది క్లియర్గా. 9 ఏ వాల్యూ అవుతుంది? 4 ఏ వాల్యూ అవుతుంది? చెప్పండి. ఓకే, complex of true comma true, complex of true comma false, complex of false comma true, complex of false comma false. ఏమైంది? రాయలేస్తారా? రాయలేవట ఏమైనా ఎక్కువ చెప్పాలా వాటిని? అంతే కదా. వాట్ ఈజ్ ఇంట్ ఫంక్షన్, వాట్ ఈజ్ ఇంట్ ఫంక్షన్, what is float function, what is a string function, what is complex function. The next one is a bool function. Bool for boolean, bool for boolean data type. The fifth one is called as a bool, bool. These functions convert any other value into a type and a boolean data type. That is either true లేదా ట్రూ లేదా ఫాల్స్. ట్రూ ఎప్పుడు వస్తుంది? ఫాల్స్ ఎప్పుడు వస్తుంది? 0 ఇస్తే. ట్రూ ఎప్పుడు వస్తుంది? 1 ఇస్తే. 1 కాకుండా ఏది ఇచ్చినా కూడా ట్రూవే. 0 ఇస్తేనే ఫాల్స్ అండి. రిమైనింగ్ ఆల్ కేసులో ట్రూ, ఎక్సెప్ట్ 0 రిమైనింగ్ ఆల్ కేసులో ట్రూ. BOOL of 0. 0 is integer number. 0 is integer. This integer is converting into boolean. The integer is converting into boolean. 0 is integer, the output is false. Bool of 1 is integer, the output is true. Bool of 125 124 is a number line, the output is true. Bool of 0.0, bool of 0.1 0.1 వాల్యూ ఉంది కదా, నీ మ్యాథ్స్ ప్రకారం ఈ రెండు సేమా? 0.0 0.1 సేమా? అమ్మో చాలా తేడా ఉన్నాయి. లాక్స్ పోతాయి బ్యాంక్ కోడ్కి అయితే. 0.1 మనందరికి వదిలేసిన అనుకో, బ్యాంక్ కోడ్ క్రోర్స్ ఆఫ్ లాస్ వస్తుంది. ట్రూ. బూల్ ఆఫ్
ఓకే 4.9 అర్థమైందా లేదా అయిపోలేదు బూలియన్ ఇంకా అయిపోలేదు అది ఓకే మాట్లాడిందంతా బూలియన్ ఏం మాట్లాడుకున్నాం అంటే మనం into bool float to bool ఓకే ఇప్పుడు ఒకవేళ మనం పంపించేది స్ట్రింగ్ అయితే ఏంది కాంప్లెక్స్ అయితే ఏంది బూల్ ఆఫ్ 0 ప్లస్ 0j కాంప్లెక్స్ నెంబర్ బూల్ ఆఫ్ 9 ప్లస్ 4j బూల్ ఆఫ్ 9 ప్లస్ 0j అంతే బూల్ ఆఫ్ 0 ప్లస్ 45j అర్థమైందిగా అలాగే ఒక 0.0 తప్పితే అన్ని కూడా మారిపోతాయి ఓకేనా నౌ యూ కెన్ చేంజ్ ఇట్ ఎఫ్ బూల్ ఆఫ్ రామ్ స్ట్రింగ్ అంతా ట్రూ బూల్ ఆఫ్ స్ట్రింగ్ ట్రూ బూల్ ఆఫ్ స్ట్రింగ్ లో వాల్యూ ఉందా ఫాల్స్ బూల్ ఆఫ్ ఇక్కడ నో స్పేసెస్ ఇక్కడ స్పేస్ 1 2 3 4 5 6 7 ఇప్పుడు స్పేస్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్ అర్థమైందా లాస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ ఏమీ స్పేస్ ఇవ్వలేదు స్పేస్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఫాల్స్ ఒక్క స్పేస్ ఇచ్చినా ఏమైంది నీకు బూల్ ఆఫ్ 1 స్పేస్ ఇస్తాను చూడండి 1 స్పేస్ ఇచ్చా ఇక్కడ ఏమో నో స్పేసెస్ 1 స్పేస్ అంటే 1 క్యారెక్టర్ ఉన్నట్లు లెక్కే క్యారెక్టర్ ఉందంటే ఏమైంది మనకి అది ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎనీ డౌట్ ఎనీ వన్ ఓకే